యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ కనుక హ్యాపీ క్రిస్మస్ అనమాట. సో క్రిస్మస్ సెలబ్రేషన్ అయితే వీడియో షేర్ చేస్తే చూడండి. క్రిస్మస్ ట్రీ అయితే రెడీ చేసినాం, కేక్ అయితే కట్ చేస్తున్నాం అనమాట. మార్నింగ్ నుంచి వీడియో మొత్తం అప్లోడ్ చేస్తే చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం మా ఛానల్ చూసే వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. లెట్స్ గెట్ ఇంటూ వీడియో. పిల్లలు అయితే రెడీ అయిపోయి బయట ఉన్నారు. మా అక్క కొడుకు జేబస్ హాయ్ చెప్పు. వాడు అయితే ఆనే ఉంటుండే, వాడు అయ్యాన్ హాయ్ ఫ్రెండ్ చెప్పు. హ్యాపీ క్రిస్మస్ అను. హ్యాపీ క్రిస్మస్. వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూడండి ఫ్రెండ్స్. ఇది మా క్రిస్మస్ ట్రీ అనమాట, రెడీ చేసినాము. అవునా, అందరికీ తెలుసు. అండ్ ఇక్కడైతే ఇంకా మార్నింగ్ లేసి వంట అయితే చేస్తున్నాం అనమాట. అయితే ఇంకా వంట అయితే మార్నింగ్ లేసే తొందరగా వేసుకుంటున్నాము, ఎందుకంటే ఇంకా మాకు చర్చ్ ఉంటుంది కాబట్టి చర్చ్కి అటెండ్ అవ్వాలని. సో చర్చ్ మార్నింగ్ లేకపోతే ఈవినింగ్ వరకు వంటలే అయితే కానీ ఇంకా చర్చ్కి అయితే వెళ్దామని అయితే తొందరగా అయితే వంట చేస్తున్నాం అనమాట. అయితే పండగ ఏమైనా చేసేది ఉంటే అంతా నైట్ చేసి పెట్టుకున్నాం అనమాట, స్వీట్లు ఇంకా మిగతావి. అయితే మార్నింగ్ లేసి ఇంకా అన్నము కర్రీ అయితే వండుకున్నాము. సో ఇప్పుడైతే ఇంకా రెడీ అయితే చర్చ్కి అయితే వెళ్ళాలి. రాత్రి వీడియో తీసుకుంటున్నా. వంటకాలు నడుస్తూ ఉన్నాయా? మటన్ చేస్తున్నాం ఫ్రెండ్స్, చికెన్ మటన్ క్రిస్మస్ స్పెషల్. ఏం చేస్తున్నాం? నెక్స్ట్ వేస్తారు. ఉడుకుతుంది, అన్నం అయింది. అయితే చర్చికి రెడీ కావాలన్నమాట. పిల్లలకి వాటర్ పెట్టినాము, కాగుతున్నాయి. ఒక స్వీట్ అయితే వేసినాము, తినాలి. చర్చి స్టార్ట్ అయింది ఆల్రెడీ, ఇప్పుడు వెళ్ళాలి. వీడియో అయితే కంటిన్యూ చేస్తాను ఫ్రెండ్స్. ఏం చేస్తున్నట్టు అయితే పండగ అంటే ఇంకా నాన్ వెజ్తో పాటు స్వీట్ కూడా ఉండాలని ఇంకా ఇక్కడ గులాబ్ జామ్ అయితే చేస్తున్నాం అనమాట. అయితే ఇంకా లాస్ట్లో వేస్తున్నాము. సో ఇవి మార్నింగ్ చేసి పెట్టుకుంటే ఇంక ఈవినింగ్ వరకు మంచిగా తినొచ్చు అని ఇప్పుడైతే చేస్తున్నాం అనమాట. సో వీడియో అయితే కంటిన్యూ చేస్తాను చూడండి ఫ్రెండ్స్. రా, టేస్ట్ వస్తుంది. రెడీ అయినాం, పోతున్నాము చర్చికి. ఏడున్నావురా, కనిపిస్తలేవురా. చిన్నడేరా, అనిపిస్తలేం రా. ముందు ఫ్రెండ్స్ అని వచ్చిన సంగతిని దాటుకు వెళ్ళిపోయింది. ఒక మనుషుని యొక్క పాత స్థితిలో ఆయన రక్షించడం. ఇదిగో దయాప్రాప్తురాల నీకు శుభము, నేను దాడుల పట్టణ ముందు రక్షకుడు నీ కొరకు పుట్టి ఉన్నాడు. ఎన్నో సంవత్సరాల నుంచి దేవుని వాక్యం వింటున్నావు. ఎన్నో సంవత్సరాల నుంచి ఇరుగు వారు పిలిస్తే ఈరోజు ఒకవేళ వచ్చినావేమో. యేసు ప్రభువు యొక్క జన్మదిన సందర్భముగా కొత్త బట్టలు వేసుకొని మంచిగా ఈ రోజు జరుపుకోవాలని సంతోషంగా దేవుని స్తుతించుడి
అయిపోయింది చెప్పు. హ్యాపీలు హ్యాపీలు హ్యాపీ క్రిస్మస్ హ్యాపీలు హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ హ్యాపీలు హ్యాపీలమ్మా. చిన్న పాప ఏడున్నావురా? ఏందిరా అట్లా కప్పుకున్నావు? ఇప్పలేవు ఇంకా కొంగును వెనకకేంచి వస్తుంది స్వేచ్ఛ పాప. స్వేచ్ఛ ఇక్కడ చూడ ఇక గులాబ్ జామ్ తింటున్నాం ఫ్రెండ్స్ అని. బాగుందా టేస్ట్ చెప్పరు? యాపిల్ యాపిల్కి ఏంటి ఇంత మంచిగా ఉందా యాపిల్ అమ్మ? యాపిల్ అయ్యా మంచిగా ఉందా? అది చూడు వీటి జీపులు ఆడుకుంటుంది. వద్దా అరా నీకు గులాబ్ జామ్ వద్దా? ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి బాగుందా? బాగుందా చిట్టి? గులాబ్ జామ్ తింటూ ఇక్కడైతే క్రిస్మస్ ట్రీ అయితే రెడీ చేస్తున్నాం అనమాట. సో పిల్లలు అయితే ఇంకా బయట ఆడుకుంటున్నారు. ఇది రెడీ చేయడం పెద్ద టాస్కే, ఎందుకంటే ఇంకా మనం ఒక సైడ్ పెడుతుంటే వాళ్ళు ఇంకో సైడ్ తీసేస్తుంటారు అనమాట పిల్లలు. ఇవి వచ్చేసి నేను జాబ్ చేసినప్పుడు తీసుకున్నాను అనమాట ఈ క్రిస్మస్ ట్రీ. సో దాన్ని అలాగే దాచుకున్నాను. అండ్ ఇక్కడ ఈ డెకరేషన్ సామాన్ అన్ని లాస్ట్ ఇయర్వి. సో అవన్నీ మళ్ళీ పెడుతున్నాను అనమాట. సో ఫైనల్గా ఎలా ఉందో అవుట్పుట్ చూపిస్తా చూడండి. ఒక్క నిమిషం. హ్యాపీ క్రిస్మస్ అని అందరు స్పార్కిల్ వస్తుంది. హ్యాపీ క్రిస్మస్. ఇట్లా పట్టుకో. ఇద్దరు కేక్ కట్ చేస్తారు. నేనే కట్ కోపియలే నానా. హ్యాపీ బర్త్డే టు యు యేసయ్యా. అన్విక ఇక్కడ దాపట్టి అట్లే వెళ్తా. ఆ ఫ్లాష్ ఆన్ చేసుకో. మమ్మీ కట్టు. నేను పెట్టుతా ఆమె కిందికి కిందికి పంపిరా చూసినట్టు చూడు కనబడుతుందా? కేక్ కట్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే క్రాకర్స్ కాల్చారు అనమాట పిల్లలు. అయితే లాస్ట్ దీపావళికి అయితే పిల్లలు అయితే భయపడ్డారు, కానీ ఇప్పుడైతే మంచిగా పట్టుకొని కాలుస్తారు అనమాట. మా చిన్నపాప ఒక సైడ్ ఏడుస్తుంది, నేను కాలుస్తాను అయితే ఇస్తేనేమో భయపడుతుంది అనమాట. సో ఇంకా వాళ్ళ సంతోషం కోసం అయితే ఈరోజు కూడా క్రాకర్స్ కాల్సినాము. ఇప్పుడైతే ఇంకా చర్చికి అయితే వెళ్ళాలి. డ్రామాలు ఇంకా యాక్షన్ సాంగ్స్ అవన్నీ ఉంటాయి. సో వీడియోలో అయితే షేర్ చేస్తా చూడండి ఫ్రెండ్స్. అయితే పిల్లలు అయితే ఇక్కడ కాలుస్తున్నారు అనమాట. ఇప్పుడైతే మేము బయలుదేరిపోవాలి. చర్చికి అయితే రెడీ అయిపోయినాం.
ఆయన లేడ ఒక 90 ఇప్పిస్తే అది సంతకం పెట్టి పడేస్తాడు. ఆయన లేవాడు కానీ నాడు ఇక తర్వాత వెళ్తాం. అవునారా? ఎందుకు? అంటే నిన్నాక మొన్ననే ఇంటి ముంగట ఒక అబ్బాయి కారు కొన్నాడు కదా, అట్లా కారు కొందాం అనుకుంటున్నాం. ఎట్లా ఉంటావురా? మన అడ్వెంచర్ ఉన్నది కదా, లేపేద్దాం దాన్ని. ఉన్నదే అద్దెక్కలు అంటే దాన్ని కూడా గమ్మి ఏం చేద్దాం అనుకుంటారు? కారు కొందాం అనుకుంటున్నాం. ఏంటి ఏమైందిరా? ఏమో డిస్కషన్ చేస్తారు. కారు కొందాం అనుకుంటున్నాం. ఎందుకో? నిన్నాక మొన్ననే మన ఇంటి ముంగడు కారు కొన్నాడు. అయితే నువ్వేం చేస్తావురా? మేము కూడా కారు కొని బయట తిరగాలనుకుంటున్నాం. నువ్వు ఇన్స్టా పిచ్చి చూసుకుంటే ఇంట్లోనే ఉంటాం, మేము తిరగొద్దా ఇక? అండ్ ఇక్కడైతే ఇంకా యాక్షన్ సాంగ్స్, పాటలు, ఇంకా స్కిట్ అయితే చేసిర్రు అనమాట. సో ఇంకా పిల్లలు అయితే వాడుకున్నారు. ఇంకా 2 పాటల వరకు అయితే మేల్కున్నారు అనమాట. తర్వాత అయితే వాడుకున్నారు. సో మొత్తానికి మా క్రిస్మస్ సెలబ్రేషన్ అయితే ఈ విధంగా జరిగింది. సో మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇంకో కొత్త వీడియోతో మేము ముందుకు వస్తాము. బాయ్ ఫ్రెండ్స్.